మొన్నిచ్చిందుందా ఇందాకడుందా ఇందాకడుందా నిన్నిచ్చిందేంది మొన్నిచ్చిందేంది ఇందాకదేంది ఇందాకదేంది నిన్నిచ్చిందుందా నిన్నిచ్చిందేంది మొన్నిచ్చిందుందా అరే మొన్నిచ్చిందేంది ఇందాకడుందా ఇందాకడుందా ఇందాకదేంది ఇందాకదేంది అదే ఏహబా చూశారా ఇతని పేరు అవినాష్ కాలేజీ స్టూడెంట్లను కూడగట్టుకొని యూనియన్గా తయారు చేసుకొని అమాయకులను మోసం చేస్తూ ఆ అమాయక స్టూడెంట్లను మత్తు మందుకు బానిసగా చేస్తూ వాళ్ళ చేత లీగల్గా అన్లీగల్గా బిజినెస్ చేసే మాఫియా స్మగ్లర్ డాన్ అవినాష్. అవినాష్ అంటే ఆకాశమే అదిరిపడుతుంది. అటువంటి వాడే అవినాష్. కాలాన్నైనా తన కనుసైకలతో శాసించగల చీకటికి సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజు అవినాష్. ఏతడే ఏతడే హాయ్ అను. హాయ్ అవినాష్, ఎలా ఉన్నావు? బాగున్నావేంటి? స్టూడెంట్స్ యూనియన్ లీడర్ అయినప్పటి నుంచి నా జాతకమే మారిపోయింది. నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు అల్లరి చిల్లరిగా తిరిగే నువ్వు ఇప్పుడు స్టూడెంట్స్ కి లీడర్ గా మారి ఇంతమందికి ఆదర్శంగా నిలబడ్డావు. నీ ఫ్రెండ్ అన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఇదంతా ఆ దేవుడు నాకు ఇచ్చిన వరమను. ఇంతకీ ఎంతవరకు వచ్చింది నీ ఉద్యోగం వేట? మొన్ననే ఎన్టీవీలో రిపోర్టర్ గా జాయిన్ అయ్యాను. చాలా సంతోషం. మరి నీకు ఈ జాబ్ వచ్చిన శుభ సందర్భంలో ఈ ఫ్రెండ్ కి మంచి పార్టీ ఇవ్వచ్చుగా. తప్పకుండా ఇస్తా, కానీ ఇప్పుడు కాదు, ఇంకొకసారి పెద్ద పార్టీ ఇస్తా. అను, ఎప్పటి నుంచో నీతో ఈ విషయం చెప్పాలని నా మనసు తాతాలాడుతుంది. ఏంటి ఆ విషయం? చెప్పు అవినాష్, నాతో ఏం చెప్పాలనుకుంటున్నావు? అను, మనం కాలేజీ చదువుకునే రోజుల్లో నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఆ విషయం నీతో చెప్తే నువ్వు ఎక్కడ కాదంటావనని ఆ విషయం నీతో చెప్పలేక నాలో నేను మొదలుపడ్డాను. ఇప్పుడు నువ్వు నేను జీవితంలో స్థిరపడ్డాం కాబట్టి ఇప్పుడు చెప్పటం కరెక్టే అనిపించింది. మరి నీ ఉద్దేశం? అవినాష్, ప్రేమించడం తప్పు కాదు, అలా అని నేనంటలేదు. కానీ ప్రేమని మనసులో దాచుకుంటే చాలా ప్రమాదం. అప్పుడు నువ్వు చెప్పలేకపోయావు, అందుకే ఇప్పుడు నేను ఇంకొక వ్యక్తికి చెప్పేశాను. అంటే నువ్వు? అవును, నువ్వు ఊహించింది కరెక్ట్. నేను ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అతను నేను త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నా. అయితే ఈ అవినాష్ ఎక్కవలసిన ట్రైన్ నాకంటే ముందుగానే బయలుదేరి చేరవలసిన గమ్యానికి చేరిందన్నమాట. బాధపడకు అవినాష్, నీకు నాకంటే మంచి అమ్మాయి భార్యగా వస్తుంది. అలాగని సమర్థించే నా ప్రేమకే గుడ్ బై చెప్తున్నావా? ఇది మరీ బాగుంది. గుడ్ బై చెప్పక నన్నేం చేయమంటావు? అను, నువ్వు ప్రేమించిన వ్యక్తిని మర్చిపోయి నన్ను ప్రేమించమంటాను. చూడు, అది జన్మలో అయితే జరగదు. అను, ఎందుకు జరగదే? వాడి ప్రేమ నిన్నగాక మొన్న పరిచయం, మరి నా ప్రేమ 4 సంవత్సరాలు పరిచయం. కాబట్టి నువ్వు నన్నే ప్రేమించాలి. నువ్వు ప్రేమిస్తే సరిపోతుందా? నేను కూడా నిన్ను ప్రేమించాలి కదా. అయితే నీకు నా మీద ప్రేమ పుట్టదంటావా? లేదు. మరి కాలేజీ రోజుల్లో నాతో సినిమాలకు షికారులకు తిరిగిన దాన్ని ఏమంటారు? నువ్వు అలా మాట్లాడుకు, అదంతా స్నేహం కదా. వండర్ఫుల్ బేబీ, వండర్ఫుల్. మీ ఆడవాళ్లకు సరదాలు తీర్చుకోవడానికి ఒక మగాడు, సంసారం చేయడానికి మరో మగవాడు.
కావాలన్నమాట. అవినాష్, మూర్ఖుల్లా మాట్లాడకు. ఏ అను, నేను ప్రేమించను నువ్వు నాకు దక్కనప్పుడు ఈ అవినాష్ మూర్ఖుల్లా కూడా మారాల్సి వస్తుంది. నువ్వెలా మారినా సరే నువ్వు అనుకున్నది మాత్రం ఎన్నటికీ నెరవేరదు. ఈ అను నీకు ఈ జన్మలో దక్కదు. అను, ఎందుకే ఇప్పటి వరకు నాలో ఒక స్నేహితుని మాత్రమే చూసావు. ఇప్పటి నుంచే నాలో ఒక రాక్షసుని చూస్తావు. అవినాష్, నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి నేనేం అమాయకురాలి కాదు. నువ్వేం చేసినా సరే నేను మాత్రం నీకు దక్కను. తెలుసు కాబట్టేనే నీతో 3 ముళ్ళ బంధం, 7 అడుగుల బంధం పెంచుకోవాలని ఆశిస్తున్నాను. నా ప్రేమను అర్థం చేసుకో, నన్ను పెళ్లి చేసుకో. ప్లీజ్ అను ఒక్కసారి అవి చెప్పాను, నీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ అను ఒక్కసారి పిచ్చిపోతాను. ప్లీజ్ అను. నువ్వంటే నాకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పాలి? ఎందుకు ఇలా పిచ్చి వాళ్ళ ప్రవర్తిస్తున్నావు? నువ్వంటే నాకు ఎప్పటికీ ఇష్టం లేదు. దయచేసి నన్ను మర్చిపో. అసలు ఈ ఆడవాళ్ళంతా ఇంతేనే. మాలా శిక్షలు ప్రేమించే వాళ్ళంతా మీకంటికి పిచ్చి వాళ్ళ కనపడే మమ్మల్ని చీకొట్టిపోతారు. మేము కోపంతో తిరగబడితే సాడిస్టులు ప్రేమను మొదలంటూ టీవీల్లో పేపర్లో మా ఫోటోలు వేసి ఉరి తీయిస్తారు. ఇదేనా మాలాంటి సిన్సియర్ ప్రేమకు మీరు ఇచ్చే విలువ? వన్ సైడ్ ప్రేమకి విలువ లేదని నీకు ఎప్పుడో తెలుసు. అలాగని మీకు మీరుగా ప్రేమించుకొని మీకు మీరుగా ఊహలు పెంచుకొని మీకు మీరు బలైపోతే దానికి మేం మాధ్యులం కాదు కదా. అది ఇప్పటికైనా నువ్వు తెలుసుకుంటే నీకే మంచిది. అను, నీకు నాకు ఆర్గ్యుమెంట్ అనవసరం. నువ్వు నా ప్రేమను అంగీకరించి నన్ను పెళ్లి చేసుకుంటావు లేదా చెప్పు. నువ్వెన్నిసార్లు అడిగినా నా సమాధానం ఒక్కటే, నువ్వంటే నాకు ఇష్టం లేదు. నువ్వు నన్ను మర్చిపో. ఎందుకే నేనంటే నీకంత అసహ్యం? నిన్నేమైనా నా పక్కలోకి రమ్మలేదుగా. సాంప్రదాయంగా పెళ్లి చేసుకుందామంటున్నా. ఆఖరిసారిగా ఓ ప్రేమికుడిగా అర్థిస్తున్నా. నా ప్రేమను ఒప్పుకో, నన్ను నీ వాడిని చేసుకో. ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వంటే నాకు ఇష్టం లేదు. అయినా నిన్ను చూస్తే నాకు ఆ ఉద్దేశం రావట్లేదు. నిన్ను నా దారిలోకి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలిసే. నీ ప్రత్తని బ్రతుకును నా బూటుగాలి కింద బలి చేస్తే అప్పుడు నువ్వే చచ్చినట్టు నా దారిలోకి వస్తావు. రావే రా. ఇంకొకసారి నన్ను అంటుకోవాలని ప్రయత్నిస్తే అంతమైపోతావు. అను, నువ్వే నా ఊపిరి, నా ప్రాణం అనుకున్నా. అలాంటిది నువ్వే నాకు దక్కినప్పుడు నా జీవితం ఏమైనా పర్వాలేదు. ఏంటి అలా అన్నావు? కుక్క అంటే ఏంటో తెలుసా? అను, పక్షులే ప్రేమిస్తాయి, జంతువులే ప్రేమిస్తాయి. అలాగే కుక్కలే ప్రేమిస్తాయి. అయితే నేను మగ కుక్క.
నన్ను ఒలిపించి తినిపించేస్తానే నా మగతనమంతా పొగరెక్కి సెగరెట్టేస్తానే దిండు దులిపించి ఆడించేస్తానే నా పనితనమంతా చూపించి మురిపించేస్తానే అర్రె తారెత్తి హోరెత్తి టాపెళ్ళెట్టేస్తా జోలికి జోగెలా జోడి కట్టేస్తా తిమ్మిరి తిక్క తీరేదాకా ఉక్కిరి బిక్కిరి అయ్యేదాకా చిక్కేవన్నీ దక్కేవన్నీ చిత్తు చిత్తు చేస్తా ఒళ్ళమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడో అబ్బా నా తిక్క తీర్చవే అమ్మడో జిమ్మడో పాఠం తీరించేయలే నా ఉరిబురి గుట్ట బుబ్బలాటం ఊరించేయలే ఇంకా మోమాటం మానేసేయలే ఓ గిరిగిరి గింజలు జంత మెలికలు వేయలే అరే అప్పట్లో చూడండి ఇప్పుడు చూపిస్తా మనవణ్ణి ఇస్తే ఆనందించేస్తా ఇచ్చే కొద్ది కావాలమ్మో రెచ్చే కొద్ది హాయనమ్మో ఇంకా ఇంకా ఏదో ఏదో ఇవ్వాల జనమ్మో ఒళ్ళమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడు నా తిక్క తీర్చవే అమ్మడు జుమడు అప్పాడి పాడి కప్పాడి ఆడి పాడి వేడి రేగేదాడి అల్లల్లల్లాడి ఒళ్ళమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడు నా తిక్క తీర్చవే అమ్మడు జిమ్మడు మేడం మీరు వెళ్ళండి సంగతి నేను చూస్తా చాలా థ్యాంక్స్ అండి ఏను తప్పించుకున్నానని సంబరపడబోకో నీ చావు ఎప్పుడైనా నా చేతిలోనే ఇప్పుడు నీ చావు నా చేతిలో ఉంది నువ్వెవర్రా దాని చావు నాపే నా చావుని డిసైడ్ చేస్తున్నావు నీలాంటి నువ్వెక్కిన కామందులో